అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ఒక క్రేజీ సినిమా రాబోతుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు అండ్ ఫిక్స్ అయింది కూడా అని అంటున్నారు. మరి నిజంగా ఫిక్స్ అయిందా? మరి వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతుంది? సో మరి అల్లు అర్జున్ గారు పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తారు? దాదాపు సంవత్సరం దాటి 2 నెలలు కూడా కావస్తుంది. మరి ఇప్పుడు ఇంకే సినిమా చేస్తారు ఆయన? సో నెక్స్ట్ ఎట్లాంటి సినిమా చేయబోతున్నారు అనుకున్న వాళ్ళందరికీ ఆల్రెడీ అట్లీ గారితో ఒక సినిమాని అయితే రెడీ చేస్తున్నారు అనమాట. అది వరల్డ్ క్లాస్లో ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కంట్రీ మొత్తం ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఈసారి వరల్డ్ కూడా మాట్లాడుకునే రేంజ్లో ఆ తరహాలో స్క్రిప్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. సో దాని గురించి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఆ విఎఫ్ఎక్స్ కంపెనీని విజిట్ చేయడం కూడా జరిగిందనమాట. సో దాని తర్వాత AA23 అని చెప్పి లోకేష్ కనగరాజు గారితో కూడా అనౌన్స్ చేశారు. సో మరి ఇప్పుడు AA24 కింద ఆయనైతే సందీప్ రెడ్డి వంగ గారితో కూడా చేయబోతున్నారు అనమాట. యాక్చువల్లీ అది ఇంకా 23 కింద రావాలి, బట్ అది కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు పుష్ అవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్తో బిజీగా ఉన్నారనమాట. అది అయిన తర్వాత ఆయన మళ్ళీ వేరే సినిమా పైన ఆ స్టోరీ పైన మొత్తం ఫోకస్ చేస్తారు. సో మరి ఈ లోపు అల్లు అర్జున్ గారు ఈ 2 సినిమాలు ఫినిష్ చేసే పనులు అయితే ఉన్నారు. ఆల్రెడీ అట్లీ గారిది ముగింపు దశలో ఉంది. ఇది త్వరలోనే స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. మరి ఏదేమైనా ఈ 2 సినిమాలు అయిన తర్వాత వాళ్ళిద్దరూ జతకడతారు ఒక స్క్రిప్ట్ పైన అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఆల్రెడీ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడో అనౌన్స్ చేశారు సినిమా వస్తుందని చెప్పి. సో మరి నిర్మాతలు కూడా సందీప్ రెడ్డి వంగ గారి పెట్టుకుంటారు అనమాట భద్రకాళి పిక్చర్స్తో. సో మరి ఇటు అల్లు అర్జున్ గారు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కూడా గీతా ఆర్ట్స్ని కలుపుతారేమో. సో మరి ఎలా అయినా సరే వాళ్ళిద్దరికి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరు ఇంకా హీరో షేర్ కోసం తన ప్రొడక్షన్ సైడ్ నుంచి పెట్టుకుంటే ఇంకా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న తరుణంలో. సో మరి వాళ్ళు ఎలాంటి ప్లాన్ పైన వెళ్తారు ప్రొడక్షన్ పరంగా అనేది తెలియదు, కానీ మరి వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అదొక హైప్ అనమాట. ఎందుకంటే హిందీ ఆడియన్స్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజ్కి, సో అటు సందీప్ రెడ్డి వంగ గారు అంటే ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్కి కానీ ఆ కాంబినేషన్ సెట్ అయితే ఇటు తెలుగు రాష్ట్రాలు కాకుండా అటు మళ్ళీ నార్త్ బాక్స్ ఆఫీస్ మరో కొత్త ఇండస్ట్రీ హిట్ చూడటం ఖాయం అనమాట. ఇప్పటికే దురంధర్ సినిమా మరొక కొత్త రికార్డులను క్రియేట్ చేసింది హిందీ మార్కెట్లో. మరి నెక్స్ట్ దాన్ని కొట్టబోయే సినిమా ఎవరిది వస్తుంది? సో రాబోయే ఖాన్స్ కొడతారా, లేకపోతే మళ్ళీ హిందీ హీరోలో కొడతారా, మళ్ళీ అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళు, లేదంటే రాజమౌళి హీరోలో కొడతారా అనేది చూడాలి.